ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మొత్తం 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్ వరకు పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో అయితే ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే యామిని, ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన కేసులో మాత్రం ఒక 4 రోజుల క్రితమే ఆయనకి ఊరట లభించింది. హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఆయనకైతే అరెస్ట్ చేయకూడదు, ఆయన కంటెస్టెంట్ కాబట్టి అని హైకోర్టు ఊరట ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు అంటే ఎలక్షన్స్ తర్వాత రోజు మార్చిలో జరిగినటువంటి ఏవైతే హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అనేక కేసులు నమోదైనాయి. ఆ కేసులు ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసులకు సంబంధించి ప్రధానంగా కూడా ఇది ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఏదైతే పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం జరిగిందో, ధ్వంసం జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆ బూత్ ఏజెంట్ వీళ్ళని వారించే ప్రయత్నం చేశాడు. తర్వాత అతని మీద దాడి జరిగింది. ఆ దాడిలో కూడా అతను తీవ్రంగా గాయపడ్డాడు. దానికి సంబంధించి హత్యాయత్నం కేసు ఒకటి నమోదైంది. ఆ తర్వాత అక్కడే ఏదైతే పాల్వాయి గేటు సమీపంలో ఆయన ధ్వంసం చేసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మహిళ ఆయన్ని అడ్డుకొని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమెతో గొడవ పడటం కాకుండా కూడా ఆమెని అసభ్యకరంగా కూడా మాట్లాడాడు అని మరొక కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరుసటి రోజు ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు కారంపూడి వెళ్ళటం జరిగింది. కారంపూడిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా దహనం చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిఐ ఎవరైతే నారాయణ స్వామి ఉన్నారో నారాయణ స్వామి వారించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఆ నారాయణ స్వామి మీద సిఐ మీద దాడి జరిగింది. దాడిలో కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముద్దాయిగా చేర్చారు. ఈ హత్యాయత్న కేసు అంటే 2 హత్యాయత్న కేసులు, ఒకటి ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడినటువంటి కేసులు, ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర బెయిల్ కావాలని నిన్న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం నిన్న విచారణ చేపట్టింది. ఇరువురి వాదన విన్న తర్వాత నిన్నటి రోజు ఈ కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసి కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ తీర్పుకి సంబంధించి ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రం 6వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పి తెలియజేసింది. ప్రధానంగా కూడా ఫస్ట్ ఎప్పుడైతే పాల్వాయి గేట్లో జరిగినటువంటి ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానిలో కూడా ప్రధానంగా చెప్పింది ఏంటంటే ముద్దాయి వచ్చేసి ఈ ఒక అభ్యర్థి కాబట్టి అభ్యర్థికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అతన్ని ఎలక్షన్కి సంబంధించి 4వ తారీఖు ఓటింగ్ అయిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేయకూడదు అని చెప్పింది. సేమ్ అదే ఈ కేసులు ఏవైతే 3 కేసులు ఉన్నాయో 3 కేసులు కూడా అప్లై చేయడం జరిగింది. అంటే 6వ తేదీ వరకు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. మొత్తానికి 2వసారి కూడా ఆయనకి దీనికి సంబంధించి ఆయనకైతే ఊరట లభించినట్టు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.